హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ సీజన్ 1 ఎపిసోడ్ 4 మీకు వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుసు ఈ వీడియో చేయడానికి చాలా డిలే పట్టింది, బికాస్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ దగ్గర ఉండే ప్యారెట్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. సో ఆ ముగ్గురులో ఒకడైతే ఓ షెట్ కర్సడ్ ప్యారెట్, అసలు ఇదంటే ఏంటో చెప్పు అనడంతో అప్పుడే వాడు చెప్తా ఉంటా, ఇంతవరకు ఇది ఎవరి దగ్గర అయితే ఉందో సో వాళ్ళందరూ కూడా చనిపోయారు అండ్ ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది అనడంతో అప్పుడు వాడు ఇది నువ్వు తీసుకొచ్చు కదా షిజుకో అంటాడు. బట్ మనోడు మాత్రం వద్దంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మూడో ఫ్రెండ్ కి ఇవ్వచ్చు కదా అనడంతో అప్పుడే వాడు మాత్రం చెప్తా ఉంటాడు, చాదిగాడు ఇట్లాంటి సింపుల్ థింగ్స్ ని యూజ్ చేయలేడులే అనడంతో అప్పుడే వీళ్ళ మీదకి అయితే సడన్ గా పై నుంచి ఒక స్టీల్ పెద్ద రాడ్ అయితే పడిపోతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ మీద అయితే ఆ స్టీల్ రాడ్ పడుకోకుండా మన చాదిగాడు అయితే వీళ్ళిద్దరిని కాపాడేసి ఆ స్టీల్ రాడ్ తనకు తగిలించుకుంటాడు. అంత గాయాల్లో ఉన్నా సరే మనోడు మాత్రం మీకేం కాలేదు కదా అంటాడు. అప్పుడే ఆ చిలక కూడా నన్ను కాపాడినందుకు ఎంతో థ్యాంక్స్, నా పేరే షిబాటా యూచి అనడంతో పక్కనుండే ఫ్రెండ్స్ ఏంట్రా ఈ చిలక మాట్లాడుతుంది అన్నట్లు ఆలోచిస్తుంటారు. ఇంకప్పుడే మన చాదిగాడు కూడా దాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది కాలేజ్ టెర్రస్ మీదకి అయితే షిఫ్ట్ అవుతుంది. సో అక్కడుండే మన ఇచ్చుకో ఏంట్రా నా గాయాలన్నీ ఇంత త్వరగా మానైపోయాయి అనడంతో అప్పుడే రుకే చెప్తానట, నేను మా డీమన్ ఆర్ట్స్ క్లాస్ లో టాప్ గర్ల్ అనడంతో అప్పుడే మనోడు కూడా గ్రేడ్సా, ఓ మీ దగ్గర కూడా షినిగామి క్లాసెస్ ఉన్నాయా అనడంతో మన రుకే కూడా అది నీకు అవసరం లేదులే, చెప్పిన అర్థం కాదు అండ్ దీన్ని ఎలా తాగాలి అనడంతో అది చూసిన మన ఇచ్చుకోగానికి పిచ్చుకోమ వచ్చి అది ఎలా తాతావే స్ట్రా పెట్టుకొని తాగాలి ఇది కూడా తెలియదా అంటాడు. అప్పుడే వీళ్ళ మధ్యలోకి అయితే కోజ్మా మిజురి అనే ఒక అమ్మాయి వస్తుంది. సో తనని చూసిన మన ఇచ్చుకో ఏంటి ఇలా వచ్చావు అనడంతో తను కూడా వీళ్ళిద్దరిని చూసి మీ ఇద్దరు బాగానే కలిసిపోయినట్లున్నారు అనడంతో దానికి మన ఇచ్చుకో గారు కూడా ఏంటి పక్కన కూర్చుంటే కలిసిపోయినట్లేనా అనడంతో దానికి మన మిజురి చెప్తుంది అనమాట, అవును కదా మీరు ఇలా అనుకోవచ్చు కానీ పక్కనుండి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు మీరు దాన్ని కూడా ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి కదా అంటే దానికి మన ఇచ్చుకో గారు మాత్రం అలా అనుకునేవాడిని అయితే ఈ పాటికి నేను ఎప్పుడో నా హెయిర్కి నల్ల రంగు వేసేవాడినే కదా అనడంతో అప్పుడే మన మిజూరియా కూడా అవునులే నీతో ఎవరు మాట్లాడలేరు అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే రుకియా కూడా మన మిజూరియాతో మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుండే ఈ గ్యాప్లోకి అయితే అక్కడికైతే కైగో వస్తాడు. సో నేను ముగ్గురు ఫ్రెండ్స్ గురించి మాట్లాడా కదా, సో ఆ ముగ్గురులో ఇంకొకటి పేరు చెప్పడం మర్చిపోయి వాడి పేరే కైగో అండ్ అది వీడే. సో వీడొచ్చి మన చాట్ గురించి అడుగుతాడు. బట్ వీళ్ళందరికి కూడా తెలియదు అనడంతో అప్పుడే మన మిజూరియా మాత్రం చాట్ నిన్నటి నుంచి కొంచెం వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు అనడంతో దానికి మనోళ్ళు కూడా వస్తాలే వాడు ఎక్కడ పోతాడు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లో మన కైగో గడు రుకే అని చూసి ఏంట్రా ఇచ్చుకో నువ్వు నాకు చెప్పకుండా ఈ కొత్త బ్యూటిఫుల్ అమ్మాయిని అయితే లైన్ లో పెడుతున్నావు అనడంతో దానికి మన ఇచ్చుకో గాడు కూడా అట్లేం లేదురా జస్ట్ తను తినడానికి వచ్చింది అనడంతో సరేలే ఏదో ఒకట్లే నువ్వు చాలా మంచి పని చేసావు ఇప్పుడు నేను తనతో పులిహోర కలుపుతానులే అని మనోడు తనతో మాట్లాడదాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే వెనక నుంచి ఒక పర్సన్ వస్తాడు, తను ఓషిమా అనమాట. మన ఇచ్చుకోతో వాడు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. బట్ పక్కన ఉండే కైగో గడు మాత్రం ఏరా నీ సస్పెన్షన్ అప్పుడే ఎత్తేసారా అనడంతో మనోడు మాత్రం మన పక్కన నెట్టేసి నేను ఇచ్చుకోతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు ఎవర్ర మధ్యలో పిల్ల కుంక పక్కనకి వెళ్ళు, ఏరా ఇచ్చుకో నువ్వు ఇప్పటికీ నీ జుట్టుకి ఎందుకని కలర్ వేసుకోలేదు, నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎందుకని నువ్వు నీ జుట్టుకు కలర్ వేసుకోలేదు, సో నువ్వు ఇలా కలర్ వేసుకోకుండా ఉంటే నువ్వు నన్ను కాపీ కొడుతున్నట్లు కాలేజ్ అంతా తెలిసిపోతుంది అనడంతో దానికి మన ఇచ్చుకోగాడు కూడా ఇది నాకు న్యాచురల్గా వచ్చిందిరా నీ మాదిరి కోడి తలకాయలాగా నా జుట్టు లేదు అనడంతో దానికి మన ఓషిమా గాడు పిచ్చి కోపంతో మన ఇచ్చుకో మీదకి వెళ్తూ ఉంటే మధ్యలో కాగి వచ్చి ఆపు ఓషిమా నువ్వెంత స్ట్రాంగో మా అందరికీ తెలుసు ఇప్పుడు గొడవలు ఏం అవసరం లేదు జస్ట్ మనమంతా ఫ్రెండ్సే కదా అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగాడు మాత్రం పక్కన తప్పుకోరా వాడికంటే నేను ఇప్పుడు 1000 రెట్లు స్ట్రాంగ్గా ఉన్నాను అంటాడు. బట్ ఈ మాటలు విన్న మన కైగోగాడు ఏంట్రా నువ్వు వానికంటే ఎట్లా స్ట్రాంగ్గా ఉన్నావు అన్నట్లు నవ్వుకుంటూ బిహేవ్ చేస్తూ ఉంటాడు. బట్ వీళ్ళెవరికి తెలియదు కదా మన ఇచ్చుకో యొక్క ట్రూ పవర్ గురించి. బట్ ఈ గ్యాప్ లోనే మన ఓషిమా మాత్రం అరే నీతో ఇలా గొడవ పడాల్సిన రోజు ఎప్పుడు వస్తుందని చెప్పి నేను ఫుల్ ప్రిపేర్గా ఉన్నా, రారా ఈసారి నీ ముఖం పగల కొడతా అన్నట్లు మన ఇచ్చుకో మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ అంతే వెంటనే వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి వెంటనే మన నిసిరి కొడతాడు. అండ్ వచ్చినది మన చాదిగాడు అనమాట. సో తనని చూసిన కైగోగాడు ఎందుకురా నువ్వు లేట్గా వచ్చావు అంటాడు. బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం తనకుండే గాయాలను చూసి అరే ఏమైందిరా నీకు అనడంతో అప్పుడే మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తామట, నిన్న రాత్రి నా మీద ఒక స్టీల్ రాడ్ అనేది పడింది, సో అప్పుడు కొన్ని గాయాలైనాయి, అలాగే నైట్ మార్కెట్కి వెళ్తూ ఉండగా అప్పుడు ఒక బైక్ కూడా వచ్చి నన్ను గుద్దాడు, సో అలా నాకు కొన్ని ఇంజురీస్ అయ్యడంతో దానికి మన ఇచ్చుకోగాడు కూడా మరి ఎందుకురా నువ్వు ఈరోజు లేట్గా వచ్చావు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు కానీ బట్ మనోడు మాత్రం ఏం లేదు నాకు పర్లేదు అన్నట్లు వెంటనే తన దగ్గర ఉండే ప్యారెట్ అనేది వీళ్ళందరికీ చూపిస్తుంది. అండ్ ఆ ప్యారెట్ కూడా తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అంతే అది మాట్లాడడం చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ అప్పుడే ఇచ్చుకోకి తన దగ్గర నుంచి ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అప్పుడే మన చాందన్ కూడా అడుగుతామట అరే ఇది నీకు ఎక్కడ దొరికింది అనడంతో మనోడు కూడా నాకు నిన్న ఈవినింగ్ దొరికింది అండ్ అని చెప్పే లోపల
డైలాగులే, మధ్యలో ఇంకేం లేదులే అన్నట్లు సైలెంట్ అయిపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే పక్కన ఉండే రుకియా కూడా అవును ఇచ్చుకో, అది కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్ అనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ తన లోపలైతే ఒక సోల్ అనేది ఉంది. బట్ అది అయితే మంచి సోలే, నువ్వేం భయపడాల్సిన పని లేదు. బట్ ఫ్యూచర్లో అది హాలోగా మారుతుందా లేదంటే దాన్ని సోల్ సొసైటీకి పంపించాలా అనేది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దామని చెప్తుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా అసలు నాకు టైమే దొరకడం లేదు సరిగ్గా నిద్రపోవడానికి అన్నట్లు బాధపడుతూ ఉంటాడు. సో అలా ఆ రోజు కాలేజ్ అయితే ఎండ్ అవుతుంది, మనోడు ఇంటికి అయితే ఎంటర్ అవుతాడు. బట్ ఇక్కడ మనం ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ తన సిస్టర్స్ అయితే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ వస్తుంటారు అనమాట. సో అది చూసిన మనోనికి అర్థం కాదనమాట. అండ్ తన సిస్టర్ని అడుగుతాడు ఏమైంది ఇవి, ఏం జరిగింది అనడంతో అప్పుడే తన సిస్టర్ చెప్తుంది అనమాట, ఏం లేదు ఇక్కడే దగ్గరలో కార్ యాక్సిడెంట్ జరగడంతో వెంటనే కొంతమంది జనాలు అనేది మన క్లినిక్ వచ్చారు. సో నేను కారుని అయితే వీళ్ళందరినీ ట్రీట్ చేస్తున్నాం అండ్ డాడ్ కూడా అదే చేస్తున్నాడు అనడంతో వెంటనే వాళ్ళ డాడ్ కూడా ఫోన్లో ఎవరినో తిడుతూ ఉంటారు అనమాట. మా దగ్గర 4 బెడ్స్ ఉన్నాయి, బట్ ఇంతమంది జనాలు మేము హ్యాండిల్ చేయలేం, సో త్వరగా వీళ్ళని తీసుకొని వెళ్ళండి అని చెప్పి వాళ్ళ డాడ్ మాట్లాడుతుంటారు. కానీ బట్ అవతల సైడ్ నుంచి కరెక్ట్ రెస్పాన్స్ అయితే రాదు. బట్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగాడు వెళ్ళి నాన్న నేను ఏదైనా మీకు సాయం చేయాలంటంతో వెంటనే వాళ్ళ డాడ్ కూడా కోపంగా అరే నువ్వు మూసుకొని వెళ్ళి ఓ మూల కూర్చుంటావా లేదా అని చెప్పడంతో ఇంక మనోడు కూడా బాధపడుకుంటానే వెళ్ళి ఓ మూలనైతే కూర్చుంటాడు. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. సో ఇలా మనోడు బాధపడి ఈ గ్యాప్లోనే వెంటనే వాళ్ళ డాడ్ తనని పిలిచామట. ఏంట్రా అని వెళ్ళి మనోడు చూస్తే అక్కడైతే వాళ్ళ డాడ్తో పాటు మనోడు చాదిగాడు కూడా ఉంటాడు. సో తనని చూసి మన ఇచ్చుకో ఏమేం చాదండంతో అండ్ చాదిగాడు కూడా ఇచ్చుకో ఇది మీ ఇల్లు అంటాడు. అండ్ వెంటనే వాళ్ళ డాడ్ కూడా చెప్తారన్నమాట ఏమైంది నీకు అంతగా ఏం గాయాలు తగిలినాయి అన్నట్టు ట్రీట్మెంట్ చేస్తుంటే అప్పుడే తన బాడీ వెనకలైతే ఒక పెద్ద మాన్స్టర్ ఎలాగైతే రక్కింటుందో సో అలాంటి గాయాలు కొన్ని కనపడతాయి. సో అది చూసి వాళ్ళ డాడీ ఏమైందిరా నీకు ఇంత గాయాలు ఎలా తగిలాయి అనడంతో దానికి మనోడు కూడా చిన్న యాక్సిడెంట్ అంటాడు. బట్ పక్కన ఉండే కారిన అక్కడ ఉండే ప్యారెట్ని చూసి దాని దగ్గర నుంచి అయితే ఏదో నెగిటివ్ ఆరా ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే కారిన్ కూడా ఓ రకంగా స్పిరిట్స్ అయితే చూస్తూ ఉంటుంది. మీకు ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లోనే చెప్పాను. అప్పుడే ఇచ్చుకో వాళ్ళ డాడ్ చాదని అయితే నువ్వు ఈరోజు కష్టంగా ఇక్కడే రెస్ట్ తీసుకోవాలంటాడు. కానీ వెంటనే చాద్ అయితే లేదు నాకు ఇక్కడ పని ఉంది, ఇప్పుడు నాకు బాగానే ఉందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ 2 అడుగులు వేస్తారు లేదు మనోడైతే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సో వెంటనే వాళ్ళ డాడ్ కోపంగా అరే నేను నీకు ఆల్రెడీ చెప్పా కదా ప్రెసెంట్ నీ సిచ్యువేషన్ బాగాలేదు, సో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్ళని చెప్పి వెంటనే కారుని బెడ్ అరేంజ్ చేయమని చెప్పి మనోడిని అయితే రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ లో పెడతారు. అండ్ అక్కడే ప్యారెట్ ని కూడా పెడతారు అనమాట. అండ్ అక్కడే మన చాందిగడ్ అయితే ఆ ప్యారెట్ తో మాట్లాడతాడు. బట్ ఇంకొక సైడ్ మన రుకే అయితే ఇచ్చుకోతా ఉంటుంది అనమాట. ఏంటి ఇచ్చుకో నువ్వు కూడా దీన్ని సెన్స్ చేస్తున్నావు అనడంతో అవును నేను ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే సెండ్ చేస్తున్నాను, బట్ అదైతే ప్యారెట్ దగ్గర నుంచి రాలేదు కానీ నాకు చాంద్ దగ్గర నుంచి వచ్చింది అనడంతో వెంటనే మన రుకే చెప్తామంట ఏదేమైనా పర్లేదు బట్ మనం మాత్రం ఆ ప్యారెట్ ని ఇలా వదిలేయకూడదు, అది హాలోగా మారుతుందా లేదంటే స్పిరిట్ గానే ఉంటుందో అది మన చేతుల్లో లేదో అంటుంది. సో అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన ఇచ్చుకొని అయితే తన సిస్టర్ లేపుతుంది. అండ్ వెంటనే కారిన్ కూడా ఫుడ్ పెట్టావా అని మన ఇచ్చుకో అడగడంతో వెంటనే మన యూవీ చెప్తామంట లేదు కారిన్ కి మార్నింగ్ నుంచి హెల్త్ బాగాలేదంట, సో అందుకని తినకోకుండా వెళ్ళిపోయింది అనడంతో దానికి మన ఇచ్చుకో కూడా ఏంటి కారిన్కి హెల్త్ బాగాలేదా, ఇది రేర్ కేసుల్లోనే కదా జరిగేది అన్నట్లు తను ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ డాడీ పరిగెత్తుకుంటూ వచ్చి రే ఇచ్చుకో నీ ఫ్రెండ్ అయిన ఆ చాదిగాడు అయితే తన రూమ్ లో కనపడలేదు అండ్ ఆ ప్యారెట్ కూడా లేదు, నాకు తెలిసినంత వరకు వాడు పారిపోయి ఉన్నాడు అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా రే చాద్ అనుకుంటా పరిగెత్తుకుంటానే తన కాలేజ్కి వెళ్ళి చాద్ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ తనకు కలిసిండే ఫ్రెండ్స్ అందరినీ కూడా చాద్ ఎక్కడ అని అడుగుతాడు. కానీ బట్ వాళ్ళందరూ కూడా చాద్ ఈ రోజు స్కూల్కి రాలేదు ఏమేమి ఇచ్చుకొని అడగడంతో బట్ మనోడు మాత్రం ఏది చెప్పడు. బట్ పక్కన ఉండే కైగోగాడు ఏరా నువ్వు కూడా చాద్ దగ్గర ఉండే ప్యారెట్ తో మాట్లాడాలనుకుంటున్నావు అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు వీళ్ళతో ఎంత మాట్లాడి వేస్ట్ అన్నట్లు వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు. సో అది చూసిన కైగో అండ్ పక్కన ఉండే అమ్మాయి కూడా అరే క్లాస్కి టైం అవుతుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోకి ఎదురుగా టీచర్ కూడా వస్తుంది. బట్ మన ఇచ్చుకో టీచర్ని కూడా పట్టించుకోండి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ టీచర్ కూడా ఏ కరుజాకి ఎక్కడికి వెళ్తున్నావు అంటే వెంటనే మనోడు లేదు మేడం నాకు స్టమక్ కొంచెం అప్సెట్గా ఉంది నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ కాలేజ్ సీన్ అనేది మాంగాలో ఉంది, యానిమేలో లేదు. సో అందుకని నేను పిక్చర్స్ డిస్ప్లే చేయడం లేదు. సో ఇట్లాంటి మేజర్ డిఫరెన్సెస్ అనేవి మాంగాకి యానిమేకి ఉన్నాయి. సో మాంగా యానిమే రెండు కలిపి కంబైన్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదంటే ఏదో ఒకటి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకొక సైడ్ మన కారిని ఇంకా యూవీని అయితే చూపిస్తామట. మన కారిని అయితే వాష్రూమ్ లో ఉంటుంది. అప్పుడే యూవీ అడుగుతుంది అనమాట నీకు కొంచెం హెల్త్ బాగానే ఉంది అనడంతో వెంటనే కారిన్ ఏ అమ్మాయి నువ్వు వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపో నీకు ఎప్పుడు నాతో ఏం పని అనడంతో అప్పుడే యూవీ చెప్తా ఉంటారు లేదు నేను కొంచెం నీ గురించి వరి అవుతున్నాను అని చెప్తూ ఉంటుంది. బట్ కారిన్ మాత్రం లేదులే నాకు కొంచెం హెల్త్ బాగానే ఉందిలే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తిడుతుంది. కానీ అప్పుడే అక్కడికి మిడోర్ అయితే వస్తుంది. సో మిడోర్ వచ్చి యూవీని అడుగుతుంది అనమాట కారిన్కి ఎలా ఉంది అనడంతో దానికి యూవీ కూడా ఏమో నాకు
నాకు తెలియదు అని చెప్తుంది. బట్ ఈ గ్యాప్లోనే కారిన్ బయటకు వచ్చి యువి ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, సో నువ్వు నా బ్యాగ్ తీసుకొని రా అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. బట్ యువికి మాత్రం ఇదేదే అర్థం కాదన్నమాట. నువ్వు ఇంటికి వెళ్తున్నావు అనడంతో అప్పుడే కారిన్ కోపంగా అవును నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు నా బ్యాగ్ తీసుకొని రా అని చెప్తుంది. అప్పుడే పక్కన ఉండే మిడోరి ఏమైంది కారిన్, ఇప్పుడు నీకు హెల్త్ బాగానే ఉందా అనడంతో వెంటనే మన కారిన్ మాత్రం కోపంగా నిన్ను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నా కదా అనడంతో వెంటనే తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ మన ఇచ్చుగో అయితే పరిగెత్తు వెళ్తూ ఉంటాడు చాద్ కోసం. అండ్ ఇంకొక సైడ్ మన రుకియా కూడా వేరే సైడ్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడే ఇచ్చుగో రుకియాని చూసి ఏమైంది నువ్వు ఏదైనా సెన్స్ చేసావు అనడంతో అప్పుడే రుకియా లేదు నేను ఏది సెన్స్ చేయలేదు, ఇన్ఫాక్ట్ నాకు ఆ సోల్ సొసైటీ నుంచి ఎటువంటి ఆర్డర్స్ రాలేదు అండ్ ఇక్కడ ఎటువంటి అట్మాస్ఫియర్ చేంజ్ కాలేదని చెప్పి వెంటనే సోల్ సొసైటీకి అండ్ ఈ వరల్డ్ కి మధ్యలో ఉండే వరల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇచ్చుకో అదొక ఇంటర్ డైమెన్షన్, అది మన సోల్ సొసైటీకి అండ్ ఈ వరల్డ్ కి అనేది మధ్యలో బ్యారియర్ మాత్రం ఉంటుంది. సో అందులో ఉండే హాలోస్ ఎటువంటి పనులు చేయకోకుంటే వాటిని మనం సెన్స్ చేయలేము. అది ఎప్పుడైతే ఏదైనా సోల్ని తిందామని చెప్పి ఈ వరల్డ్లోకి వస్తుందో అప్పుడే సోల్ సొసైటీ నుంచి మాకు ఆర్డర్స్ వస్తాయి అండ్ మేము ఆ హాలోస్ని అయితే వేటాడతాము. సో సోల్ సొసైటీ నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకు మేము ఏం చేయకూడదు అనడంతో దానికి మన ఇచ్చుకో కోపంగా డ్యామ్ ఇట్ ఇప్పుడు చాందన్ ఒక హాలో అటాక్ చేయబోతుంది. సో తనకి ఎలా అటాక్ చేస్తుందో మనకు తెలియదు, నేను ఎలాగైనా చాందన్ కాపాడాలి. కరెక్ట్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఆ పైరేట్ యొక్క ఆరని అయితే సెన్స్ చేయగలుగుతున్నాను. సో ఆ స్పిరిట్ ఎక్కడుందో నేను కొంచెం ఫీల్ అవుతున్నాను అని చెప్పి వెంటనే మనోడు ఆ పైరేట్ యొక్క సెన్స్ అనేది సెన్స్ చేస్తుంటాడు. బట్ ఇది చూసిన మన రుకియాకి అర్థం కాబట్టి ఇచ్చుకో ఎలా సెన్స్ చేస్తున్నాడు, ఇన్ఫాక్ట్ షినిగామి అయినా నేనే సెన్స్ చేయలేకపోయాను, బట్ ఇచ్చుకో సెన్స్ చేస్తున్నా అంటే వీటి నిజంగానే కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంటుంది అన్నట్లు మన ఇచ్చుకో గురించి ఆలోచిస్తుంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే ఇచ్చుకో పక్కన అయితే కొన్ని పేపర్స్ వస్తూ ఉంటాయి. సో అది చూసిన మన రుకియా ఇది ఖచ్చితంగా అదే ఎబిలిటీ అనే లోపల వెంటనే మనోడు ఆ పేపర్ని పట్టుకొని నేను ఆ ప్యారెట్ ని సెండ్ చేశాను, త్వరగా వెళ్దాం పదా అని అక్కడ నుంచి వెళ్తాడు. కానీ బట్ వెనక్లో ఉండే రుకియా మాత్రం ఇది రైకాకు ఆరా కదా, సో ఇది ఎలా ఇచ్చుకో చేయగలిగాడు, ఇన్ఫాక్ట్ తను షినిగామే పవర్స్ నాకంటే బాగా వాడుతున్నాడు అని చెప్పి తను అనుకుంటుంది. అండ్ ఇంకొక సైడ్ పాడుబడిన బిల్డింగ్ లో అయితే ఆ ప్యారెట్ అయితే మన చాంతో మాట్లాడుతుంది. సో మనం సక్సెస్ఫుల్ గా ఇక్కడ నుంచి తప్పించేసుకున్నాము, సో మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటుంది. దానికి మన చాత్ కూడా ఏం పర్లేదు, నేను నా ప్రాణాలు అడ్డేసైనా సరే నిన్ను కాపాడుతానని చెప్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే వెంటనే వీళ్ళ మీదకైతే ఒక హాల్ అయితే అటాక్ చేస్తుంది. వెంటనే ఆ ప్యారెట్ మనం ఇక్కడ నుంచి పారిపోవాలంటంతో దానికి మన చాద్ గారు కూడా ఓకే నేను నిన్ను కాపాడుతాను అండ్ నేను నిన్ను మీ అమ్మని ఇద్దరిని సేవ్ చేస్తాను అండ్ ఇద్దరిని కలుపుతాను అని చెప్పి వెంటనే మనోడు అక్కడ నుంచి బయటకు వస్తారు. లేదో ఇచ్చుకొని అండ్ రుకియాన్ అయితే మనోడు చూస్తాడు. అండ్ మన ఇచ్చుకో కూడా చాద్ని చూసి చాద్ వెయిట్ నేను నీతో మాట్లాడాలి అని చెప్తాడు. కానీ బట్ మన చాద్ మాత్రం వీళ్ళ ఎవరికి దొరకకుండా అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. అది చూసిన మన ఇచ్చుకో కానీ పిచ్చుకోపం వచ్చి అరే ఆగ్రా చెత్తనా కొడక, నువ్వు ఒకదాన్ని దాన్ని అటాక్ చేయలేవు, మేము నీకు హెల్ప్ చేయడానికి వచ్చామని చెప్తాడు. కానీ వెంటనే తన వెనకలు ఇచ్చుకో అని చెప్పి ఒక అమ్మాయి పిలుస్తుంది. తను ఎవరో కాదు మన కారిన్ అనమాట. సో తన కింద పడిపోవడాన్ని చూసిన మన ఇచ్చుకో వెంటనే తన దగ్గరికి వెళ్తాడు. అండ్ రుకియా కూడా అవును ఇచ్చుకో ఇప్పుడు నువ్వు వెళ్ళి కారిన్ని ఇంటి దగ్గర దింపేసిరా, ఒకవేళ నువ్వు కారిన్ ఆ ఫైట్ లోకి అయితే ఇంట్రడ్యూస్ చేసావు అనుకో నీ ఫైట్ అనేది డిస్ట్రాక్షన్ ఫీల్ అవుతుంది, సో అప్పుడు మనం ఆ హాల్ చేతిలో ఓడిపోతాము. సో నువ్వు వెళ్ళి తన ఇంటి దగ్గర దింపిరా, నువ్వు వచ్చేంత వరకు నేను ఆ హాల్ని డీల్ చేస్తూ ఉంటాను అంటుంది. కానీ వెంటనే మన కారిన్ బట్ నీ దగ్గర పవర్స్ లేవు అనడంతో దానికి మన రుకియా చెప్తా ఉంటాయి ఇది మాట్లాడుకునే టైం కాదు ఇచ్చుకో, త్వరగా వెళ్ళు అని చెప్పి వెంటనే తనైతే చాద్గాని వెనకలో వెళ్తుంది. అండ్ ఇంకొక సైడ్ మన ఇచ్చుకో అయితే కారిన్ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. బట్ అప్పుడే కారిన్ మన ఇచ్చుకోతో ఆగు ఇచ్చుకో ఇప్పుడు నువ్వు తీసుకెళ్లాల్సినది నన్ను కాదు, నువ్వు వెళ్ళి ఆ పిల్లోని ఆత్మ అనేది సేవ్ చేయి, ఆ ప్యారెట్ లోపల ఉండేదాన్ని నేను దాన్ని సెన్స్ చేయగలిగాను అండ్ ఆ ప్యారెట్ లోపల ఉండే ఆత్మ యొక్క చైల్డ్ మెమరీని నేను చూశాను. లిటరలీ నేను తన వయసులో ఉన్నా కాబట్టి అది చూశానో లేదో నాకు తెలియదు, కానీ ఆ పిల్లోడు కళ్ళ ముందరే తన తల్లిదండ్రులు చంపేశారు. సో ప్లీజ్ ఇచ్చుకో ఇప్పుడు నువ్వు నన్ను కాదు ఆ పిల్లోని కాపాడని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన రుకియా అయితే చాందన్ ఫాలో అవుతుంటుంది. కానీ అప్పుడే మన రుకియా వెనకలైతే ఒక హాలో ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ రుకియా కూడా దాన్ని సెన్స్ చేస్తుంది. కానీ వెంటనే ఆ చాదిగాని పట్టుకోవాలని చెప్పి తన వెనకలైతే పరిగెత్తు వెళ్తుంది. కానీ మనోడు మాత్రం తనకు దొరకకుండా పరిగెత్తు వెళ్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మన రుకియా అసలు వీడు ఏం తింటారా ఇంతలా పరిగెత్తున్నాడు అని చెప్పి తనని తిట్టుకొని తన వెనకలైతే పరిగెత్తు వెళ్తుంది. అండ్ ఇంకొక సైడ్ మన కారిని ఇచ్చుకోతో చెప్తా అంటారు నువ్వు ఆ పిల్లోని సేవ్ చేయి అండ్ ఆ పిల్లోనికి చెప్పు ఇంకొక సైడ్ వెళ్తే తన తల్లిని అయితే కలుసుకోవచ్చు, సో తనని మాత్రం ఒంటరిగా వదిలేకి ఇచ్చుకో అని చెప్తుంది. అండ్ ఇంకొక సైడ్ మన రుకియా వెనకలైతే ఆ హాలో ప్రత్యక్షం అవుతుంది. హాయ్ అమ్మాయి నేను నీ అట్లాంటి సోల్ రిపర్ని తినాలనుకుంటున్నాను అంటంతో దానికి మన రుకియా కూడా షెట్ నేను ఈ గీగాయ్ బాడీలో లేకుంటే ఈ పాటికి ఈ హాలను డిస్ట్రాయ్ చేసేదాన్ని అండ్ అవన్నీ పట్టుకునేవాడిని అండ్ ఈ సోల్ సొసైటీ వాళ్ళు గీగాయ్ బాడీ రెడీ చేస్తారు కానీ దానికి కావాల్సిన ఎబిలిటీస్ బెటర్ కానీ ఇట్లాంటి చెత్త ఎబిలిటీస్ పెడతారని చెప్పి తనైతే తిట్టుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన చాంద్ గారు కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ ప్యారెట్లో నుంచి చాంద్ గారికి చెప్తామట ఆ అమ్మాయి మీద అయితే ఆ
ఆ హాలో అటాక్ చేస్తుంది అనడంతో ఇంకా మన చాంద్ గారు నేను ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కాపాడాలి అని చెప్పి రిటర్న్ బయలుదేరతాడు. కానీ వెంటనే ప్యారెట్ చెప్తున్నమాట ఇప్పుడు నువ్వు వెళ్తే ఖచ్చితంగా అది నీకే డేంజర్ అనడంతో దానికి మన చాంద్ గారు కూడా అయితే మనలే నేను ఇలా ఆ అమ్మాయిని కాపాడలేక ఊరికే ఉండలేనని చెప్పి మనోడు బయలుదేరతాడు. అండ్ ఇంకో సైడ్ ఆ హాలో మన రుక్యాతో ఉంటుంది అనమాట, నీ అట్లాంటి సోల్ రీపర్ తింటే నాకెంతో ఆనందంగా ఉంటుంది, సో నేను అప్పుడు నా పవర్ని ఇంకా బాగా పెంచుకోగలను, రా అమ్మాయి నేను త్వరగా తినేస్తాను అని చెప్తాడు. అండ్ ఈ సీన్తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.